భారతీయ సంస్కృతిలో పెళ్లి అంటే కేవలం వేడుక కాదు, అదొక ఆర్థిక శక్తి కేంద్రం. నవంబర్ 1వ తేదీ నుంచి మొదలయ్యే ఈ 45 రోజుల బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ సీజన్ దేశం మొత్తాన్ని ఉల్లాసంతో నింపబోతోంది. ఈ వివాహ సీజన్ గత రికార్డులన్నిటినీ బద్దలు కొట్టనుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ నివేదిక ప్రకారం ఈ 45 రోజుల్లో సుమారు 46 లక్షల వివాహాలు జరగనున్నాయి. అయితే కేవలం సంఖ్య మాత్రమే కాదు, ఈ వేడుకల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని అంచనా. అవును, మీరు విన్నది నిజమే. గతేడాది కంటే వివాహాల సంఖ్య దాదాపు ఒకేలా ఉన్నా ఆదాయం ఇంత భారీగా పెరగడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ భారీ ఆదాయానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయని సిఐఐటి తన నివేదికలో పేర్కొంది. 1, ప్రజలు కొనుగోలు శక్తి పెరగడం. 2, ఇటీవల బంగారం, వెండి వంటి ఆభరణాల ధరలు భారీగా పెరగడం. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే దేశ ప్రజలు ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు, వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ సీజన్ ఖర్చుల్లో అత్యధిక వాటా అంటే 15% కేవలం ఆభరణాలదే. ఆ తర్వాత 10% వాటాతో దుస్తులు, చీరలు ఉన్నాయి. ఒక్క ఢిల్లీ నగరంలోనే 4.8 లక్షల పెళ్లిళ్లు, 1.8 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందంటే దేశవ్యాప్తంగా జరిగే లావాదేవీల స్థాయిని ఊహించుకోవచ్చు. ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్లో వచ్చిన అతిపెద్ద, అత్యంత ఆసక్తికరమైన మార్పు ఇదే. వోకల్ ఫర్ లోకల్ నినాదం పెళ్లి వేడుకల్లో విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్లకు క్యాటరింగ్ వస్తువుల్లో 70% పైగా మన దేశంలో తయారైన ఉత్పత్తులే ఉంటున్నాయి. చైనా లైటింగ్లు, దిగుమతి చేసుకున్న కృత్రిమ వస్తువుల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. దీనివలన సాంప్రదాయ కళాకారులు, వస్త్ర ఉత్పత్తిదారులు, నగల తయారీదారులకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఇది భారతదేశ స్థానిక తయారీదారులు మరియు హస్తకళాకారుల శక్తిని ప్రపంచానికి చాటి చెబుతోంది. ఈ వివాహ మహోత్సవం కేవలం ధన ప్రవాహం మాత్రమే కాదు, ఇది కోట్లాది మందికి జీవనోపాధి. ఈ 45 రోజుల సీజన్ ద్వారా 1 కోటి మందికి పైగా తాత్కాలిక, పార్ట్ టైం ఉద్యోగాలు లభిస్తాయని అంచనా ఉంది. డెకరేటర్లు, కేటరర్లు, పూల వ్యాపారులు, రవాణాదారులతో ఎంతో మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. అలాగే ఎంఎస్ఎంఈ రంగాలకు అంటే వస్త్రాలు, ఆభరణాలు, ప్యాకేజింగ్ వంటి చిన్న పరిశ్రమలకు కూడా కొత్త ఊపు వస్తుంది. అంతేకాదు, ఈ ఆర్థిక కార్యకలాపాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సుమారు 75,000 కోట్ల రూపాయల పన్ను ఆదాయం కూడా సమకూరనుందని నివేదిక చెబుతోంది. మొత్తంగా ఈ బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆశలు, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.